దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా శుభవందనాలు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పాలి. భూమి మీద డాక్టర్లు ఎంతమందో తెలుసా మీకు? ఎప్పుడైనా లెక్కేశారా? భూమి పైన డాక్టర్లు ఎప్పుడైనా మీరు లెక్కేశారా? మాకు తెలుసనే వాళ్ళు చేతులు ఎత్తండి. డాక్టర్లు మేము లెక్కేసేవాడిని, మాకు తెలుసు అనేవాడు లెక్క చేతులు ఎత్తండి. తెలియదా? తెలియదేంటి చెప్తాను, చెప్పండి. భూమి మీద డాక్టర్లు ఇద్దరండి. ఎంతమంది అండి? ఎంతమంది డాక్టర్లు? ఇద్దరు. ఇప్పుడు మన మధ్యలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, సాక్ష్యం చెప్పారు. మరి రెండో డాక్టర్ ఎవరు? పరమ డాక్టర్ సహాయం చేత ఈ డాక్టర్ వల్ల మనకు కొన్ని కార్యాలు అవుతుంటాయి. అందుకనే భూమి మీద ఇద్దరు డాక్టర్లు, ప్రతి వారికి ఇద్దరు డాక్టర్లు ఉంటాయండి. ఆ డాక్టర్ల వల్ల కొంత మేలు జరుగుతుంది, వ్యాధుల్లో కానీ, బాధల్లో కానీ, శ్రమంలో కానీ. పోనీ అదొకటి. ఒక మనిషికి తండ్రి ఎంతమంది? తండ్రులు ఎంతమంది చెప్పండి. ఒక మనిషికి తండ్రులు ఎంతమంది? అది చెప్పలేరా? నలుగురా? ఒక్కళ్ళా? ఒక్కళ్ళేనా? కాదు. ఒక అబ్బాయి నీకు ఇద్దరు తండ్రులు ఉన్నారంటే ఊరుకుంటాడు. ఏమంటాడు? మెడక వేసుకొని డౌన్ పోతాడు. అంతేనా? 5 తండ్రులు ఉన్నారు. ఒక మనిషికి 5 తండ్రులు ఉన్నారండి. లెక్కేసుకోండి. 1 దేవుడు, 2 దీనికన్నా తండ్రి, 3 నీ తండ్రి పుట్టిన పెద్దవాడు తండ్రి, 4 డాక్టరు, 5 ఎవరండి? 5 నీకు చదువు చెప్పే ఒక గురువు. మొన్న చెప్పండి, మీరు దీన్ని రిపీట్ చేయండి, చెప్పండి. ఎవరు? లెక్క చెప్పాలి. నేను చెప్పాను కదా, కదండి, చెప్పలేరా? 1 దేవుడు, 2 నిన్ను కన్న తండ్రి, 3 నీ కుటుంబానికి పుట్టిన పెద్ద కుమారుడు, 4 డాక్టరు, 5 నీకు విద్య నేర్పిన గురువు. అందరికీ 5 తండ్రులు ఉన్నారని వాడు చేతులెత్తండి. నాకు 5 తండ్రులు ఉన్నారు. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది చేతులు ఎత్తారు. సరే. సభా కల్పతరం అనే వేదశాఖోపతి శాస్త్రపుస్తకం సభాయుక్తం విద్యుద్భవర మహాశోభితం. సభ అనగా ఒక కల్పవృక్షం లాంటిది. ఆ వృక్షం ఎట్లా ఉంటుందంటే, వేదములని కొమ్మల చేతను, పుష్పములని వేదముల చేతను, తుమ్ములని పండితుల చేతను ఈ సభ అనేది అట్లా కూడుకుని ఉంటుంది. మరి ఈ సభలో అమృతాన్ని దైవదాసుడు చెప్పిన ఒక అమృతాన్ని కొనటానికి పండితులు ఇక్కడ కూర్చున్నారు. పండితులు దానిలో ఉండే ఒక సారమును, వాక్యంలో ఒక సారమును దాన్ని తీసుకోవడానికి కొంతమంది పండితులు ఇక్కడ పోగారు. మరంట ఒక బొయ్యవాడు పెట్టబెట్టి, బొయ్యవాడు ఒక చోట కొనబన్ని చెట్టు చోటను కూర్చున్నప్పుడు ఒక పెట్టబడిందట. ఆ పెట్టబడి దాన్ని పెట్ట తీసుకునేసాడు, బోయలు వేసుకున్నాడు. ఆ పెట్టడం, ఏమై నన్ను నువ్వు తీసుకెళ్ళి కోస్తావు, మంచిది, కోసినప్పుడు నీకు ఏమొస్తుంది? నన్ను దగ్గరికి వదిలితే నీకు నేను 3 మాటలు చెప్తాను, ఆ 3 మాటలు నువ్వు బ్రతుకుతావయ్యా అన్నాక
ఇతనికి ఆశ్చర్యం. 3 మాటలా ఏం చెప్తా చెప్పు, నన్ను ఎదురేసాయి, నీకు 3 మాటలు చెప్తా. వెంటనే ఎగిరేసినప్పుడు ఆ చెట్టు కొమ్మ ఎగిరి ఆడ కూర్చొని చెప్పు ఏం చెప్తుంది? విన్నదాన్ని కన్నదాన్ని గట్టిగా పట్టుకో. ఎన్ని అంశాలండి? విన్నదాన్ని కన్నదాన్ని గట్టిగా పట్టుకో. నీవు నన్ను విదేశాలు కానీ నన్ను ఎదుర్కొనక నన్ను కోసినట్లేదు. నా కడుపులో ఒక వజ్రం ఉన్నదయ్యా. ఆ వజ్రం అమ్ముకుంటే నువ్వు కోటేశ్వరుడు అయ్యేవాడు, నువ్వు పిచ్చివాడు అయ్యి నన్ను తెలిసేవయ్యా. అట్టే ఇప్పుడు నేను పట్టుకుంటా, ఇక నేను దొరకడా ఇంకేం దొరుకుతాను. అలాగనే ఇప్పుడు మనం ఏమింటున్నాం, ఏం కంటున్నాం? దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని కంటున్నాం. దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దాని విలువ ఎంత అంటే కోట్ల రూపాయలంత విలువ, అంత విలువ కలిగిన దేవుని యొక్క వాక్యం అండి. చూసారా? అట్లా ఉండడం జాగ్రత్తగా. ఇప్పుడు దైవ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. 19:9 వచనం. మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను, గొర్రె పిల్లల పెళ్లి విందుకు పిలువబడిన వారు సార్. మనందరూ ఇక్కడ కూర్చున్నాం, అందరం ఇక్కడ కూడుకున్నాం. దేనికి? గొర్రె పిల్ల యొక్క విందు కొరకు. గొర్రె పిల్ల విందు చేస్తుంది. ఆ విందును భోజనం చేయాలని, కడుపు నిండా ఆహారం తినాలని, కడుపు నిండా భుజించాలని మరి ఎక్కడ వారు ఆయా దేశం ఆయా ప్రాంతంలో వారందరూ కూడా వచ్చి సమయంలో కూర్చున్నాం. ఏ విందు అనేది? ఏ విందు? గొర్రె పిల్ల. గొర్రె పిల్ల. ఏం గొర్రె పిల్ల? ఆయన మారు మనసు పొందాడు. ఆయన దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల నిమిత్తం ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చేసిన మీద సాక్ష్యం చెప్తున్నాడు. శిష్యురా ప్రియులారా, గొర్రె పిల్ల విందు. యేసు గొర్రె పిల్లని పాడబడుతున్నా. మైక్ తీసుకున్నాడు, నవ్వుతున్నారు ఏంట్రా? తీసుకో. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము సరిపోసున్నాను, యేసుక్రీస్తులో బ్రతికి ఉన్నాను. యేసుక్రీస్తులో బ్రతికి ఉన్నాను. యేసు గొర్రె పిల్లను నేను తేబడిన గొర్రె పిల్లను. ఏ గొర్రె పిల్లండి? యేసు గొర్రె పిల్ల. అట్లా వదకు చేయబడిన దినదినం సరిపోతారంతే. వారు మనసు పొందిన వారు యేసు గొర్రె పిల్ల. వారు దినదినం సరిపోతారు. దినదినం శ్రమలు కష్టాలు అనేకమైన వేదన వస్తామంటే యేసు గొర్రె పిల్ల. ఇక్కడ యేసు గొర్రె పిల్ల మనకు సాక్ష్యం చెప్పారు సుందరరావయ్య గారు. ఆయన గురించి ఆయన విందు చేస్తున్నాడు. ఆ విందు నిమిత్తము మనందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నామండి. ఏ విందది? చూడండి, యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చదవండి.
అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని ఏంటండి. యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు ఎక్కడ భోజనం చేశారు? ఇప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా మీకు భోజనం చేశాడా? ఎక్కడికి వెళ్ళారు ప్రశ్న అడిగితే, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నదయ్యా. ఈ భోజనము కాదు, మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నది. ఏముందండి? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, నీకు తెలియని ఆహారం, మీరు మారు మనసు పొందటయు మీకు తెలియని ఆహారము, మీకు సమాధానం కలుగుటయు మీకు తెలియని ఆహారం, మీకు పాపక్షమాపణ కలుగుటయు మీకు తెలియని ఆహారం, ఇదిగో నా రాజ్యంలో మీరు వాసనగా ఉండటకు మీకు తెలియని ఆహారం నా యుద్ధం ఉన్నదయ్యా. ఈ భోజనం ఎందుకయ్యా? ఈ భోజనం ఎందుకయ్యా? భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదు. మీకు తెలియని ఆహారము నా యుద్ధం ఉన్నది. మీరు ఈ ఆహారం అడుగుతున్నారు, భూసంబంధమైన ఆహారం అడుగుతున్నారు. నాకు భూసంబంధ పరలోక రాజ్యమైన ఆహారం ఉన్నది. నాకు మీకు తెలియని ఆహారం ఉన్నది. ఏమిటంటే తెలియని ఆహారం? మీరు మారు మనసు పొందటే నాకు ఆహారం, పాప క్షమాపణ పొందటే ఆహారం, మీరు కష్టాల నుండి బాధల నుండి రావడమే నాకు ఆహారం, మీకు శాంతి సమాధానం కలగటే నాకు ఆహారం. అందుకే పురహారం ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సొన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. నా యందు విశ్రాంతి ఉన్నది. నా కాడి శిలువలో నా భారం తేలిక ఉన్నది. నా కాడి ఎత్తుకుని మోయండి, అది నాకు ఆహారం. ఈ భోజనం ఏంటయ్యా? ఈ భోజనం దేనికి? ఇవాళ సుందరరాయ గారు ఆయన దేవుని గొర్రె పిల్ల విందు చేస్తుంటే కమ్మని ఆహారం పెడుతున్నారు. ఇప్పుడు గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల అండి? కమ్మని ఆహారము, మీకు తెలియని ఆహారం ఉంది, పరలోక రాజ్యమైన ఆహారం ఉన్నది. దేవుడు ఆజ్ఞలేడు నీకు తెలియదు, ఆయన చెత్తమేడు నీకు తెలియదు. ఎన్ని లేకుండా మీరు రొట్టెలు తినడం మాత్రమే నన్ను కనుగొలుతున్నారు కానీ ఇంకోటి కాదని ప్రభువు అంటాడు. అందుకే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు. రక్తం ఏంటి చెప్పండి? చాలామంది ద్రాక్షారసం తాగుతారు, గొడవలోకి వెళ్ళి ద్రాక్షారసం పడుతూ ఉంటారు. మరి పాపం పోద్దా? పోద్దా? పోద్దా చెప్పండి? పోదు. మరి హిందువులు కొన్ని నదుల్లో అమ్ముతుంటారు, యాత్రలు చేస్తూ ఉంటారు, ఎన్నో కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, యాత్రలు ఎంతో ప్రయాసం చేస్తూ ఉంటారు, నదుల్లో అమ్ముతుంటారు. మరి వారి పాపం పోతుందట? వారి పాపం పోదు. నువ్వు రొట్టె తిన్నంత మొదలు నీ పాపం పోదు, ద్రాక్షారసం తాగినంత నీ పాపం పోదు. మరి ఎట్లా పోద్ది? నా మాటల ప్రకారం చేయవాడే నా పరలోక రాజ్యంలో ఉంటాడు, నా యాజ్ఞల ప్రకారం నడుచువాడే నాతో ఉంటాడు, నా చిత్తము నెరవేర్చువాడే నాతో ఉంటాడు. నా చిత్తమును తన పనిని నెరవేర్చువాడు, తన కొరకు శ్రమపడిన వాడు. రక్తం అంటే ఏంటి? శ్రమ పడుట. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, నువ్వు మారుమూడు పొందిన తర్వాత కొంతకాలం నీకు శ్రమలు వస్తావంటి. ఆ శ్రమలో నిలవాలి. అది యేసు యొక్క రక్తం అని. ఆ శ్రమలో నిలవాలి, ఆ బాధలో నిలవాలి, ఆ యవ్వనాలు పడాలి. నువ్వు అటువంటి ఓర్చుకున్నప్పుడు ఆయన రక్తం త్రాగుట. చాలా మందికి ఉండవండి. చాలా మంది రొట్టెలు రక్తం తాగడం అంటే ఒక సరదాగా ఉండదండి. అది ఒక సరదా. రేపు సరదా వద్దే, బురద వద్దే, పరలోక రాజ్యం చేరలేవు. నువ్వు రొట్టెలుపు ద్రాక్షారసం తాగుతున్నావంటే హిందువులైన గంగా నదులు, యమునా నదులు మునిగినట్లు స్నానాలు చేసినట్లే. వారి పాపం పోతే నీ పాపం కొడుకుంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి.
మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నది. ఎవరైనా ఇవ్వలేని ఆహారం నా యొద్ద ఉన్నది. ఎక్కడ దొరకని ఆహారం నా యొద్ద ఉన్నది. ఏ దేవుని యొద్ద భూలోకంలో దేవతలు ఉన్నబడిన వారు, దేవులు ఉన్నబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎక్కడ దొరకని ఆహారం నా యొద్ద ఉన్నది. ఎక్కడ దొరకని పాప క్షమాపణ నా యొద్ద ఉన్నది. ఎక్కడ దొరకని శాంతి సమాధానం నా యొద్ద ఉన్నది. ఎక్కడ దొరకని నెమ్మది నా యొద్ద ఉన్నది. అది నా యొద్ద, అది నేను ఇచ్చే ఆహారమైనది. దాని కొరకు పరిగెత్తంతే, అంతేగాని దీని కొరకు పరిగెత్తబా. మంచిదే. దేవుడు చేసిన మేలు గురించి కృతజ్ఞతగా సుందరరామయ్య గారు అందరికి విందు భోజనం చేశారు. అందరికీ విందు భోజనం చేశారు. ఇంతేనట తృప్తి? ఇది కాదండి. ఏ భోజనం కావాలి? ఇక్కడ దైవదాసులు గొర్రె పిల్లలు ఇస్తున్నాయి. మీకు తృప్తిమైన ఆహారం ఇస్తున్నారు గొర్రె పిల్లలు. ఆ గొర్రె పిల్లలు ఇచ్చే ఆహారం మీరు తినాలి. అది వాక్యమైన ఆహారమైనది, అది పరమార్థమైన ఆహారమైనది, శాంతి సమాధానం ఆహారమైనది, అది మారుమనసు కలిగిన ఆహారమైనది, నువ్వు పాపం నుండి బయటకు వచ్చే ఆహారమైనది. ఆ ఆహారం కావాలి. ఆ ఆహారం ఇప్పుడు మీకు ఇస్తున్నారు కనుక దాన్ని తిని తృప్తిగా ఉండండి. అది యేసు ప్రభు యొద్ద దొరికే ఆహారమైనది పిల్లరా. చూసారా? అంతేగాని మనం ఏదో వచ్చాము, తిన్నాము, వెళ్ళాము, బాగా చేశారు, బాగా పెట్టారు కాదు. కనుక పిల్లారా, ఏది కావాలండి? ఏది కావాలి? నీకు పాప క్షమాపణ అనేది యేసయ్య వద్ద ఉన్నది. నీకు నెమ్మది అనేది యేసయ్య వద్ద ఉన్నది. నువ్వు మారుమనసు పొందినప్పుడు నీకు నెమ్మది ఉంది. మారుమనసు పొందినప్పుడే నీకు రక్షణ కలుగుతుంది. నీకు మారుమనసు కలిగినప్పుడే పాప క్షమాపణ ఉంది. నీకు మారుమనసు కలిగినప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తా. అంతే. మారుమనసు లేకుండా ఒట్టొట్టి ఆహారము ఏమి దీని వలన నీకు ఏ ప్రయోజనం లేదండి. అందుకని ఇక్కడ చెప్పుతున్నాడు, గొర్రె పిల్ల ఏమిందనిది? గొర్రె పిల్ల విందుకు వచ్చిన వారు ధన్యులు. ఈ గొర్రె పిల్లగా వచ్చి, ఈ గొర్రె పిల్ల యొక్క విందుకు వచ్చిన వారు ఏమి తింటున్నారు? దేవుని వాక్యమును పూజిస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని పూజిస్తున్నారు, దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, పాపం నుండి బయటకు వస్తున్నారండి. ఈ గొర్రె పిల్ల విందుకి వచ్చిన వారు, ఈ గొర్రె పిల్లకి విందుకు వచ్చిన వారు ధన్యులు. ఎంత ఆహారం పూజిస్తున్నారు చూడండి. దైవజనులు చెప్పిన యొక్క వాక్యమును బట్టి వారు ఎంతో కడుపు నిండా ఆహారం పూజిస్తున్నారు. అది నీ నెమ్మది ఇస్తుంది, అది నీకు శాంతి సమాధానం ఇస్తుంది. అది కావాలి. కానీ ఈ ప్రకృతి సంబంధమైన ఆహారం, భోజనము, పానము దేవుని రాజ్యము కాదు. కానీ ఏది కావాలి? పరలోక రాజ్యం అనేది. నీకు దేవుని యొక్క రాజ్యము, దేవుని పానము అది పరమార్థమైనది కనుక మీరు వచ్చినప్పుడు యొక్క దైవదాసులు చెప్పి యొక్క వాక్యంలో ఒక పరమార్థమేంతో దాన్ని గైకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు మనకు నెమ్మది, శాంతి, సమాధానం, పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడి చెడ్డ వాక్యం దీవించగలరు.